హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ సండే. సో మనం ఎంటర్ అయిపోయాం ఎక్కడికంటే క్రిస్మస్ వీక్ ఎంటర్ అయ్యాం మనం. సో ఈ వీక్ మనకు తెలుసు అందరికీ క్రిస్మస్ ఉందని. December 25th కమింగ్ ఫ్రైడే ఈజ్ ద క్రిస్మస్. సో క్రిస్మస్ వీక్ ఎంటర్ అయ్యాం. సో ఈ సండే కూడా మనం ఒక టాపిక్ మాట్లాడదాం. తర్వాత క్రిస్మస్ రోజున స్పెషల్ మెసేజ్ నేను మార్నింగ్ లైవ్ ఇస్తాను ఫేస్బుక్లో. సో మీరు ఫాలో అవ్వండి అందరూ కూడా. క్రిస్మస్ రోజున అంటే ఫ్రైడే మార్నింగ్, సేమ్ సండే లాగానే ఫ్రైడే మార్నింగ్ కూడా క్రిస్మస్ కాబట్టి ఆ రోజు నేను లైవ్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. క్రిస్మస్ మెసేజ్ ఇస్తాను. సో మీరు అందరూ ఫాలో అవ్వండి డెఫినెట్గా. సో ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ మనం బైబిల్లో మనం డిస్కస్ చేద్దాం. చాలామంది కామన్గా చేసే పని ఏంటంటే ప్రామిస్ చేస్తుంటారు. ఎక్కడ పెడితే అక్కడ ప్రామిస్లు చేస్తారు, ఎవరు పెడితే వాళ్ళకి ప్రామిస్ చేస్తారు. సో ప్రామిసెస్ చేయండి కానీ బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేయకుండా ఉన్నవారు బైబిల్లో నేను చూపిస్తాను డిఫరెన్సెస్. బ్రేక్ చేయకపోతే వచ్చిన రిజల్ట్ ఏంటో కూడా నేను చూపిస్తాను. బ్రేక్ చేయకపోతే వచ్చిన ఫలితం ఏంటో కూడా నేను చూపిస్తాను బైబిల్లో. సో ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి. మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకుని రండి. బైబిల్స్ లేకపోతే ఒక పేపర్ పెన్ తీసుకొని నేను చెప్పే రిఫరెన్స్ రాసుకొని మీరు తర్వాతైనా చూసుకోవచ్చు. ఓకే, సో ప్రేయర్ చేసుకుందాం. చిన్న ప్రేయర్తో, స్మాల్ ప్రేయర్తో మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి కొద్దిసేపే మనం వాక్యం ధ్యానిద్దాం, బైబిల్ ధ్యానిద్దాం. దానిచ్చి మన టాపిక్ గురించి మనం డిస్కస్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? సో అందరూ మరి క్రిస్మస్ వీక్ వచ్చింది కాబట్టి మనందరూ కొత్త బట్టలు కొనుక్కొని మంచి మంచి డ్రెస్సెస్ అన్నీ రెడీ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి క్రిస్మస్ని. సండే మళ్ళీ నెక్స్ట్ సండే కాకుండా మధ్యలో ఫ్రైడే అంటే క్రిస్మస్ డే నాడు మళ్ళీ లైవ్ మెసేజ్తో నేను మీ ముందు ఉంటాను ఫ్రైడే కూడా. ఓకేనా? సో చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని ఈ సండే మెసేజ్ మనం స్టార్ట్ చేద్దాం. అందరూ ఐస్ క్లోజ్ చేసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. Heavenly Father, thank you for giving this opportunity to talk with your people. ఈ సండే తండ్రి ఈ యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ మమ్మల్ని ప్రత్యేకించి మమ్మల్ని ఏర్పరచుకొని మీ వాక్యం వినడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి మాకు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సమయంలో ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మాట్లాడతానో నేను కాదు తండ్రి, మాట్లాడేది మీరే తండ్రి. మాట్లాడి మీరే నాతోని మాట్లాడండి. నా ద్వారా మీకు ఎవరైతే చూస్తున్నారో అందరితోని మీరే మాట్లాడి మీరే శాంతి, సమాధానము, సంతోషము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ని దయచేయండి, జాయ్ని దయచేయండి, పీస్ ఆఫ్ మైండ్ దయచేయండి. ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే కనుక మేము రెక్టిఫై చేసుకొని, కరెక్ట్ చేసుకొని మంచి వేలో నడవడానికి మీరే హెల్ప్ చేసి నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో బైబిల్ చేద్దాం మనం. బైబిల్ తీసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 35. ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 35 వర్స్ 1 to 15 నేను చదువుతాను. ఓకే, ఈరోజు మన టాపిక్ అది. తెలుగులో అయితే యెర్మియా రాసిన పత్రిక 35వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనం చదవబోతున్నాం. సో నేను ఇంగ్లీష్లో చదువుతాను బైబిల్. మీకు తెలుగు ఉంటే తెలుగు రిఫర్ చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ రిఫర్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్లో చదువుతాను. సో ప్రామిసెస్ మనం అందరం చేస్తుంటాం రెగ్యులర్గా. సో ప్రామిసెస్ చేయండి కానీ బ్రేక్ మాత్రం చేయకూడదు అనే విషయాన్ని బైబిల్ చూపిస్తాను. ఎలాగంటే బైబిల్లో కూడా ప్రామిస్ చేసి అది బ్రేక్ చేయకుండా ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నారు. సో అది ఎగ్జాంపుల్గా మీకు చూపించబోతున్నాను. సో జెర్మియా బుక్లో 35 చాప్టర్లో మీకు చదివినట్లయితే అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది లాంగ్ టైం బ్యాక్. అది కూడా రీసెంట్ ప్రామిస్ కాదు, లాంగ్ టైం బ్యాక్ ప్రామిస్ చేశారు కొంతమంది.
ఆ ప్రామిస్ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్, ఈవెన్ ఆఫ్టర్ జనరేషన్స్ వెళ్ళిపోయినా సరే, ఆ ప్రామిస్ చేసిన వ్యక్తి లేకపోయినా సరే, ఆ ప్రామిస్ చేసిన వ్యక్తి చనిపోయినా సరే, ఎవరైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ఎవరికైతే చేశారో ఆ వ్యక్తి లేకపోయినా సరే, వాళ్ళు చేసిన ప్రామిస్ని మాత్రము నిలబెట్టుకున్నారు. వాళ్ళు చేసిన ప్రామిస్ని మాత్రం బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకపోతే వచ్చిన ఫలితం ఏంటో, వచ్చిన రిజల్ట్ ఏంటో మనం చూద్దాం బైబిల్లో. అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ ఆ టైంలో మిస్టేక్స్ చేస్తూ ఉన్నప్పుడు, తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, దేవునికి ఎగనెస్ట్గా వెళ్తున్నప్పుడు, దేవుడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి, దేవుడు ఇచ్చిన లాస్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మర్చిపోయి, వాళ్ళ ఇష్టానుసారంగా మిస్టేక్స్ చేస్తుంటే, ఇష్టానుసారంగా తప్పులు చేస్తుంటే, ఇష్టానుసారంగా పాపం చేస్తుంటే, మరి దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేద్దాం అనుకుంటారు? దేవుడు పనిష్ చేద్దాం అనుకుంటారు. పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి, యెరూషలేం ప్రజలకి. ఇద్దాం అనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలనుకున్నారంటే, వాళ్ళ ప్రామిసెస్ బ్రేక్ చేశారు. ఎవరు? ఇజ్రాయెల్ పీపుల్ అందరూ కూడా ప్రామిసెస్ని బ్రేక్ చేశారు. దేవుడికి ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేయడం వల్ల పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారు దేవుడు. అయితే అది ఎగ్జాంపుల్గా దేవుడు వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రామిస్ని బ్రేక్ చేశారు కాబట్టే మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అని చెప్పడానికి దేవుడు ఏం చేశారంటే, లాంగ్ టైం బ్యాక్ కొంతమంది ఉన్నారు, ఒక ప్లేస్లో నివసించే వాళ్ళు, లేదా ఇజ్రాయెల్లోనే ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేయలేదు, మీరు బ్రేక్ చేశారు అని దేవుడు గుర్తు చేస్తూ ఆ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏం జరిగిందో చూద్దాం. 35 verse 1 నుంచి 15 చదువుతున్నాను. వెన్ జెహోయాకిం సన్ ఆఫ్ జోషియా వాజ్ కింగ్ ఆఫ్ జూడా. యూదా టైంలో, యూదా అనే ప్రాంతంలో, జూడా అనే ప్లేస్లో కింగ్గా ఉన్నారు. ఎవరంటే జెహోయాకిం అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే సన్ ఆఫ్ జోషియా. కింగ్గా ఉన్నప్పుడు దేవుడు చెప్పారంట. ఎవరికి? జెరెమియాకి దేవుడు చెప్పారు. జెరెమియా ఈజ్ ఎ ప్రాఫిట్. అతనికి దేవుడు ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, గో టు ది మెంబర్స్ ఆఫ్ రెకాబైట్ క్లాన్ అండ్ టాక్ టు దెమ్. ఒక మాట చెప్పారు. రెకాబైట్ క్లాన్ అనే ఒక క్లాన్ ఉన్నారు. ఆ క్లాన్లో ఉండే వ్యక్తులతో దేవుడు మాట్లాడమని చెప్పారు. రెకాబైట్ అనేది ఒక క్లాన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. దే ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ ప్లేస్. వారితో వెళ్ళి దేవుడు ఎరిమియాకి కొన్ని మాటలు చెప్పమని చెప్పారు. ఏంటి ఆ మాటలు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ రూమ్స్లోకి తీసుకురండమని చెప్పారు. బ్రింగ్ దెమ్ ఇన్ టు ద రూమ్స్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్లో కొన్ని రూమ్స్ ఉంటాయి, అఫీషియల్స్ కొన్ని రూమ్స్ ఉంటాయి, గెస్టులు కొన్ని రూమ్స్ ఉంటాయి. అలా రకరకాల మనుషులకి రకరకాల రూమ్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఆ రూమ్స్లోకి ఈ రెకాబైట్ క్లాన్కి చెందిన వారిని తీసుకొని రమ్మని చెప్పారు. ఓకే, ఈ రెకాబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, వాళ్ళు ఒకప్పుడు ఎక్కడో నివసించేవారు. వాళ్ళకి ఒకప్పుడు ఒక రాజు ఉండేవారు. ఆ రాజు ఒక మాట చెప్పారు ఆ క్లాన్కి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి. ఏంటంటే, మీరెప్పుడూ డ్రింక్ చేయకూడదు, వైన్ తాగకూడదు, డ్రింక్ చేయకూడదు, అలాగ చెప్తూ కొన్ని మాటలు కూడా చెప్పారు. వాళ్ళందరూ ఆ మాటలు విని, ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ప్రామిస్ చేశారు. ఎవరికి? ఆ టైంలో, లాంగ్ టైం బ్యాక్లో రాజుగా ఉండే రెకాబ్ అనే రాజుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రామిస్ చేశారు. ఏమనంటే, మేము ఎప్పుడు డ్రింక్ చేయము, మేము ఎప్పుడు తప్పులు చేయము, మీరు చెప్పినట్టే ఫాలో అవుతామని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ గుర్తుంది ఎవరికి? దేవునికి గుర్తుంది ఆ ప్రామిస్ దేవుడికి. దేవుడు టెస్ట్ చేయడానికి ఏం చేశారంటే, యెరెమియా అనే వ్యక్తిని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, రెకాబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర పంపించి, మీరు ఈ విధంగా మాట్లాడండి అని చెప్పారు. ఏంటంటే, టెంపుల్లో కొన్ని రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్లోకి తీసుకువెళ్ళి ఆఫర్ దెమ్ సమ్ వైన్, కొంచెం వైన్ వాళ్ళకి ఆఫర్ చేయండి, కొంచెం డ్రింక్ వాళ్ళకి ఆఫర్ చేయండి. అంటే వైన్ అందరికీ తెలుసు కదా, వైన్ తాగుతూ ఉంటారు. ఆ వైన్ వారికి ఆఫర్ చేయమని చెప్పారు. ఎందుకు ఆఫర్ చేయమన్నారంటే, టెస్ట్ చేయడానికి. ఏం టెస్ట్ అంటే,
ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకప్పుడు లాంగ్ టైం బ్యాక్ ప్రామిస్ చేశారు, ఎప్పుడూ తాగము అని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ వాళ్ళు నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? వాళ్ళ ప్రామిస్ వాళ్ళు మర్చిపోయారా, లేదా గుర్తుందా, ఇంకా కంటిన్యూ చేస్తున్నారా, చేయట్లేదా అని తెలుసుకోవడానికి, టెస్ట్ చేయడానికి ఏం చేశారంటే దేవుడు వాళ్ళందరినీ ఒక రూమ్లోకి తీసుకురమ్మని చెప్పి ఆ రూమ్లో సింగిల్గా, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఆఫర్ చేశారు. ఏంటి? వైన్ ఏదైతే ప్రామిస్ చేశారో అదే చేయించడానికి, టెంప్ట్ చేయడానికి ట్రై చేశారు. సో టెంప్టేషన్ అనేది డెఫినెట్గా దేవుడు ఇస్తారు. దేనికంటే మనల్ని టెస్ట్ చేయడానికి అనే విషయాన్ని మర్చిపోకండి. మీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ లైఫ్లో కూడా కష్టాలు వస్తాయి, మీ లైఫ్లో కూడా ఇబ్బందులు వస్తాయి, మీ లైఫ్లో డిఫికల్ట్ టైమ్స్ వస్తాయి. మీ లైఫ్లో దేనికి దేవుడు ఇస్తారంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. డిఫికల్ట్ టైమ్స్, ట్రాజడీస్, డిప్రెషన్స్, వాట్ ఎవర్ మీ లైఫ్లో ఫేస్ చేస్తున్న దేవుడు ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మిమ్మల్ని టెస్ట్ చేయడానికి, మీకు ఎంత ఫెయిత్ ఉందో టెస్ట్ చేయడానికి. దేవుడికి మీరు ఎంత విశ్వాసం ఉందో దేవునికి పరీక్షిస్తూ ఉంటారు. సో పరీక్షలో ఒక భాగమే ఈ టెస్టింగ్ మన లైఫ్లో, పరీక్షలో ఒక భాగమే ఈ డిఫికల్టీస్ మన లైఫ్లో, పరీక్షలో ఒక భాగమే ఈ కష్టాలు మన లైఫ్లో. సో అదేవిధంగా ఆ టైంలో వాళ్ళు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ని బ్రేక్ చేస్తారా చేయరా అని టెస్ట్ చేయడానికి దేవుడు ఏం చేశారంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అదే చేశారు. ఏంటిది? డ్రింక్ చేయడానికి ప్రామిస్ చేశారు కాబట్టి డ్రింక్ వాళ్ళ ముందు పెట్టారు. మీరు తాగుతారా తాగరా అని టెస్ట్ చేయడానికి. మనం కూడా ప్రామిస్ చేస్తాం, నాకు ఇలా జరిగితే నేను ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవునికి చాలా ప్రామిస్ చేస్తుంటాం, గాడ్కి చాలా ప్రామిస్ చేస్తుంటాం. ఎప్పుడు నేను ఆ సిగరెట్ స్మోక్ చేయను అని. సో ప్రామిస్ నువ్వు నిలబెట్టుకోవా అని టెస్ట్ చేయడానికి దేవుడు ఏం చేస్తారంటే సిగరెట్ తాగే ఫ్రెండ్స్ నీకు ఇస్తారు దేవుడు. సో మీ ఫ్రెండ్స్ ద్వారా నీకు టెంప్టేషన్ వస్తుంది. ఎలా అంటే ఫ్రెండ్స్ అంటారా, పర్లేదురా సిగరెట్ తాగరా, ఏమవుతుందిరా, దేవుడు కనిపించరు కదా, ఎప్పుడో చేసిన ప్రామిస్ ఇప్పుడు ఎందుకు, కొంచెంసేపు తాగు, ఒకటే తాగు, తర్వాత మానే నీ ఇష్టం అంటారు. మేము ఉన్నప్పుడు తాగు, తర్వాత నీ ఇష్టం అంటారు. డ్రింక్ చేయరా అంటే నేను చేయను అని చెప్తావు. సరేరా మేము ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఒకటి తాగు చిన్నదని టెంప్ట్ చేస్తూ ఉంటారు. టెంప్టేషన్ ఎక్కడొస్తుందంటే నువ్వు ఏ విషయం అయితే నువ్వు చేయను అనుకున్నావో, నువ్వే విషయం అయితే చేయకూడదు అని ప్రామిస్ చేసావో ఆ విషయం మీద మీకు టెంప్టేషన్ వస్తుంది అనే విషయం మర్చిపోకండి మీరు. ఓకే, మీకు పరీక్ష దేవుడు ఇస్తారు, టెంప్టేషన్ దేవుడు ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. ఏ టెంప్టేషన్ అంటే మీరు ఏం చేయకూడదు అనుకున్నారో అదే టెంప్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోపం చాలా ఎక్కువ ఉంది, మీ కోపం చాలా ఎక్కువ ఉంది. దేవుని ప్రామిస్ చేస్తావు, నేను ఎప్పుడు కోపం పడను అని ప్రామిస్ చేస్తావు దేవునికి. కానీ దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మీ కోపం తెప్పిస్తారు, కోపం తెప్పించడానికి ట్రై చేస్తారు. మీ కోపం వస్తుందో రాదో దేవుడు టెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, గాడ్ విల్ టెస్ట్ వాట్ యు ప్రామిస్డ్ by giving you the same thing which you promised that you won't do. Okay, గుర్తుపెట్టుకోండి. So if anger is your problem, if you promised God that you won't become angry again in life, then be ready to be tested by God, who will make you get angry, who will try to make you get angry, and he'll test you whether you'll become angry or not. Okay, so కోపం మీ యొక్క డిఫెక్ట్ అయితే దేవుడు ఆ పాయింట్ మీద మిమ్మల్ని పరీక్షించబోతున్నారు. డ్రింకింగ్ మీ డిఫెక్ట్ అయితే దేవుడు ఆ పాయింట్ మీద మిమ్మల్ని పరీక్షించబోతున్నారు. సిగరెట్ స్మోకింగ్ మీ యొక్క బలహీనత అయితే దేవుడు ఆ పాయింట్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నారు. మీరు మోసం చేయడము, అబద్ధాలు ఆడడము మీ హ్యాబిట్ అయితే, మీరు ప్రామిస్ చేస్తే దేవునికి అబద్ధాలు ఆడనని దేవుడు ఆ విషయం పైన మిమ్మల్ని పరీక్షించబోతున్నారు. సో ఏ విషయంలో మీరు బలహీనంగా ఉంటే, ఏ విషయంలో మీరు ఓవర్కమ్ చేయలేకపోతూ ఉంటే, ఏ విషయాన్ని మీరు ప్రామిస్ చేస్తుంటే దేవునికి, ఆ విషయాన్ని బట్టే దేవుడు మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నారు. అదే విషయాన్ని ఇస్తారు. సో బైబిల్లో మనం చూసినట్లయితే వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటి? డ్రింక్ చేయనని. ఎప్పుడు చేశారు? సమ్ జనరేషన్స్ బ్యాక్ చేశారు ప్రామిస్. సమ్ 20 years బ్యాక్ చేసిన ప్రామిస్, సమ్ 30 years బ్యాక్ చేసిన ప్రామిస్. అది ఏంటి? డ్రింక్ చేయము మేమని. సమ్ లాంగ్ టైం బ్యాక్ చేసిన ప్రామిస్ అది. ఏంటది? డ్రింక్ చేయము వైన్ అని. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్, అన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ పరీక్షిస్తున్నారు. ప్రామిస్ని బ్రేక్ చేస్తారా చేయరా, డ్రింక్ చేస్తారా చేయరా అని.
విషయాన్ని. ఓకే, సో ఆ విధంగా రూమ్స్లోకి తీసుకెళ్ళి వైన్ ఆఫర్ చేసినప్పుడు ఆ ప్రజలందరికీ, ఆ రికాబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? వాళ్ళు ఏం చెప్పారంటే, బట్ దే ఆన్సర్డ్, వర్స్ 6లో దే ఆన్సర్డ్, వీ డు నాట్ డ్రింక్ వైన్. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేశారు, మేము డ్రింక్ చెయ్యము. ఎందుకు చేయరు అని అడిగితే, మేము ప్రామిస్ చేసాం డ్రింక్ చేయకూడదని. మేమే కాదు, మా ముందువారు, మా జనరేషన్స్ బ్యాక్, లాంగ్ టైం బ్యాక్ మేము ఎప్పుడో ప్రామిస్ చేసాము, మేము డ్రింక్ చెయ్యము అని ప్రామిస్ చేశారు. డ్రింక్ చేయడమే కాదు, వైన్కి కావలసినవన్నీ కూడా, వైన్ యార్డ్ కూడా మేము ఎప్పుడు కూడా కల్టివేట్ చేయము, మేము ఎప్పుడు కూడా గ్రో చేయము, ఎప్పుడు పెంచుకోము అని కూడా ప్రామిస్ చేశారు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా, చెప్తున్నారు దేవుడికి. అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని, అవన్నీ గుర్తు చేసుకొని చెప్తున్నారు. ఏమనంటే, మేము డ్రింక్ చెయ్యము. ఎందుకంటే మా యాన్సిస్టర్స్, మా పూర్వీకులు, జోనాదాబ్ హూ ఇస్ ద సన్ ఆఫ్ రెకాబ్, మేము చెప్పాం, మాకు చెప్పారు ఏమనంటే, మేము కానీ మా తర్వాత వారు కానీ, ఎన్ని డిసెండెంట్స్, ఎంతమంది జనరేషన్స్ వచ్చినా కానీ డ్రింక్ చేయకూడదు అని వారు మాకు చెప్పారు, మాకు మాట చెప్పారు, మేము ప్రామిస్ చేసాం అలా చేయమని. ఇంకా ఏం చెప్పారంటే, మేము ఇల్లులు కట్టుకోకూడదని చెప్పారు, లేదా వైన్ యార్డ్, ల్యాండ్ తీసుకొని ఫార్మ్స్ ఏమీ కూడా కల్టివేట్ చేయకూడదని చెప్పారు, వైన్ యార్డ్స్ ఏమీ ప్లాంట్ చేయకూడదని చెప్పారు, అవి కొనుక్కోకూడదని చెప్పారు. అన్నీ చెప్పారు, ఎప్పుడో లాంగ్ టైం చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పారంటే, టెంట్స్లో ఉండాలి అని చెప్పారు, ఇంట్లో కాదు టెంట్లు కట్టుకొని ఉండాలి అని చెప్పారు. ఇంకేమంటున్నారంటే, వాళ్ళు ఎన్ని చెప్పారు, మేమన్నీ కూడా చేస్తామని ప్రామిస్ చేసాం, వీ హ్యావ్ ఒబేడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ మేము ఒబే చేసాము, పాటిస్తున్నాము, పాటించాము, మాకు ఇచ్చినవన్నీ కూడా. మేము ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరిని కూడా డ్రింక్ చేయలేదు, మేము కానీ, మా పిల్లలు కానీ, మా ఫ్యామిలీ కానీ ఎవ్వరూ కూడా డ్రింక్ చేయలేదు, ఇల్లులు కూడా కట్టుకోలేదు, టెంట్లోనే మేము ఉంటున్నాం, వైన్ యార్డ్స్ ఏవి మేము కల్టివేట్ చేసుకోలేదు, ఏ పొలాలు కొనుక్కోలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే మేము ప్రామిస్ చేసాం కాబట్టి, మేము ఆ విధంగా మాట విన్నాము, విని మేము ప్రామిస్ చేసాము, చేసి ప్రామిస్ బ్రేక్ చేయకూడదు కాబట్టే మేము ఈ విధంగా మేము తాగము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చూడండి, చేసిన ప్రామిస్ని మర్చిపోలేదు, చేసిన ప్రామిస్లో ఏమేమి చేశారో అన్నీ గుర్తున్నాయి, ప్రతి ప్రామిస్ కూడా పర్ఫెక్ట్గా గుర్తుంచుకున్నారు. బ్రేక్ చేయకుండా వాళ్ళకున్న విశ్వాసాన్ని, ఫెయిత్ని, ట్రస్ట్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. దేవుడు చేసిన పరీక్షను కూడా వాళ్ళు జయించారు. దే కుడ్ ఓవర్కమ్ ద టెంప్టేషన్ ఆఫ్ డ్రింకింగ్, దే కుడ్ ఓవర్కమ్ ద టెంప్టేషన్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ పాస్ ఇన్ ద టెస్ట్ కండక్టెడ్ బై గాడ్. చూడండి, దేవుడు మన లైఫ్లో కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. మన లైఫ్లో కూడా దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఏ పరీక్షలు అంటే, కష్టాలు తీసుకొస్తూ ఉంటారు మన లైఫ్లో, టెంప్టేషన్స్ తీసుకొస్తూ ఉంటారు మన లైఫ్లో. ఓకే, నీకు డ్రింకింగ్ నీ బలహీనత అయితే ఆ టెంప్టేషనే వస్తుంది నీ దగ్గరికి. నువ్వు తాగుతావా, తాగవా? ఒకప్పుడు నువ్వు ప్రామిస్ చేసావు దేవునికి తాగనని, అలా వదిలేరు దేవుడు. నీకెంత స్ట్రాంగ్గా ఉన్నావో, ఎంత పట్టుదలతో ఉన్నావో దేవుని మాట పైన అని దేవుడు పరీక్షిస్తాడు నన్ను. ఎలా పరీక్షిస్తారంటే, నీ బలహీనత తాగుడే కదా, నువ్వు తాగనని చెప్పావు కదా, అదే నీ ముందుకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, మీ ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు. టెంప్టేషన్ ఓవర్కమ్ చేయాలి. టెంప్టేషన్, నీ లైఫ్లో అనేక టెంప్టేషన్స్ వస్తాయి, నీ లైఫ్లో అనేక ట్రబుల్స్ వస్తాయి, నీ లైఫ్లో అనేక సార్లు నువ్వు పరీక్షకి వెళ్ళవలసి ఉంటుంది. ఓవర్కమ్ చెయ్యాలి అనే విషయాన్ని మర్చిపోకండి. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్. ఓకే, ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, లాంగ్ టైం బ్యాక్ వాళ్ళు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు.
వీళ్ళు చేసిన ప్రామిసులు గుర్తు చేసుకొని చెప్తున్నారు, మేము మా ముందు మీరు వైన్ పెట్టినా సరే మేము తాగము, ఖచ్చితంగా తాగము, 100% మేము తాగము. ఎందుకంటే మేము ప్రామిస్ చేసాం, ఎందుకంటే మేము మాట ఇచ్చాం దేవునికి, మేము మాట విన్నాము, మాట ఇచ్చాము, అంతే. ఆ మాట ప్రకారం నడుస్తాం, మాట ప్రకారం వెళ్తాం, ప్రామిస్ని బ్రేక్ చేసే ప్రసక్తే లేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆ టైంలో. ఓకే, ఆ తర్వాత దేవుడు వర్స్ 12లో ఏమని చెప్తున్నారంటే, దెన్ ద లార్డ్ ఆల్మైటీ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో దేవుడు ఈ మాట విని వాళ్ళ నోట్లో నుంచి యెరెమీయాకి ఈ మాట చెప్తున్నారు, ఏమనంటే, చూసావా, వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేయలేదు, వాళ్ళు చెప్పిన మాట విన్నారు, ప్రామిస్ని బ్రేక్ చేయలేదు. ఈ మాట వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పండి, ఎగ్జాంపుల్గా చెప్పండి అని చెప్తున్నారు. అంటే ఇంకొకరిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు తప్పు చేస్తున్నారు కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్పమని దేవుడు చెప్తున్నారు, దేవుడు చెప్తూ ఉన్నారు. మనము ఇంకొకరికి ఎగ్జాంపుల్గా ఉండాలి, మన లైఫ్ ఇంకొకరికి ఎగ్జాంపుల్గా ఉండాలి, మన క్యారెక్టర్ ఇంకొకరికి ఎగ్జాంపుల్గా ఉండాలి, మనం నడిచే విధానం ఇంకొకరికి మార్గదర్శిగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. నువ్వు నిజాయితీగా జీవిస్తుంటే ఇంకొకరు చూసి నేర్చుకోవాలి. నువ్వు ప్రామిసెస్ బ్రేక్ చేయకుండా దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నావు కాబట్టి ఇంకొకరు నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి. దేవుడు అదే చెప్తున్నారు. చూసారా వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో, వీళ్ళంత ప్రామిసెస్ బ్రేక్ చేయకుండా మాట గుర్తుపెట్టుకొని, ఎప్పుడో ఇచ్చిన మాటను కూడా గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా ఉన్నారో. ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని వెళ్ళి తప్పు చేస్తున్న వాళ్ళకి చెప్పండి అని దేవుడు చెప్పారు, చెప్పండి అని దేవుడు చెప్పారు. నేను ఎప్పుడో ఇచ్చిన ప్రామిస్ వాళ్ళు నిలబెట్టుకున్నారు. టెంప్టేషన్ వచ్చినా సరే వాళ్ళు చేయలేదు, తప్పు చేయలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, నేను ఇప్పుడు బతుకున్నా సరే, నేను ఇప్పుడు ఉన్నా సరే నా మాట వినట్లేదు, నేను చెప్పినా సరే నా మాట వినట్లేదు, ప్రామిసెస్ని బ్రేక్ చేశారు, విశ్వాసాన్ని కోల్పోయారు, కాబట్టి నేను పనిష్ చేస్తాను వాళ్ళని అని చెప్పారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఆ రెకాబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నారో, ప్రామిస్ని బ్రేక్ చేయలేదో, వాళ్ళకి దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి ప్రామిస్ చేశారు. ఏమనంటే, దట్ రెకాబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ మేల్ డిసెండెంట్ టు సర్వ్ మీ. వాళ్ళు నిజాయితీ కలిగిన వారు, ఎక్కడుందంటే 19th verseలో ఉంటుంది. వాళ్ళు నిజాయితీ కలిగిన వారు, తప్పు చేయలేని వాళ్ళు, పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, ప్రామిస్ బ్రేక్ చేయని వాళ్ళు కాబట్టి నేను బ్లెస్ చేస్తాను. మీ డిసెండెంట్స్లో, మీ ఫ్యామిలీస్లో డెఫినెట్గా ఒక మేల్ చైల్డ్ నన్ను సర్వ్ చేయడానికి నేను నిలబెట్టుకుంటాను అని ప్రామిస్ చేశారు దేవుడు వాళ్ళకి. ఓకే, ప్రామిస్ చేస్తూ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి ఏమంటున్నారంటే, ద లార్డ్ ఆస్క్ యూ వై యూ రిఫ్యూజ్ టు లిసన్ టు మీ. నా మాట చెప్పినా సరే మీరు ఎందుకు వినట్లేదు, నా ఇన్స్ట్రక్షన్స్, నా కమాండ్మెంట్స్ మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఓకే, కాబట్టి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీకు చెప్తూనే ఉన్నాను, మీరు కరెక్ట్గా ఉండండి, అయినా సరే మీరు నా మాట వినట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నానంటే, యూ వుడ్ నాట్ లిసన్ టు మీ ఆర్ పే అటెన్షన్ టు మీ. ఓకే, విల్ బ్రింగ్ ఆన్ యూ పీపుల్ ఆఫ్ జూడా అండ్ జెరూసలేం ఆల్ ది డిస్ట్రక్షన్. కాబట్టి మీరు నా మాట వినలేదు కాబట్టి, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను పనిష్ చేస్తాను, మిమ్మల్ని నేను డిస్ట్రాయ్ చేస్తాను. ఐ ప్రామిస్. మిమ్మల్ని నేను ఎలాగైతే పనిష్ చేస్తానని చెప్పానో ఆ పనిష్మెంట్ నేను చేస్తాను ఖచ్చితంగా. ఐ విల్ డూ దిస్ బికాస్ యూ వుడ్ నాట్ లిసన్ వెన్ ఐ స్పోక్ టు యూ. నేను చెప్పినప్పుడు మీరు నా మాట వినలేదు, నేను మీకు తప్పు చేయొద్దు అని చెప్పినప్పుడు మీరు నా మాట వినలేదు, నా ప్రామిస్ని బ్రేక్ చేశారు, నా మాటను మీరు బ్రేక్ చేశారు, మీరు నాకు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేశారు, కాబట్టి నేను మిమ్మల్ని పనిష్ చేస్తాను, డిస్ట్రాయ్ చేస్తాను అని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెప్తూ, ఎగ్జాంపుల్గా రకాబైట్ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ దేవుడు ఈ మాట చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్గా ఇప్పుడు నేను చదివిన వాక్యము యెరెమీయా 35:1-19 వచనాలు. జెరెమీయా చాప్టర్ 35 verse 1-19 నేను చెప్పిన మాటలు చదివినట్లయితే టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే రెకాబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్,
ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఇజ్రాయెల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇజ్రాయెల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో తప్పులు చేస్తూ దేవునికి ఎగనెస్ట్గా వెళ్తూ ప్రామిసెస్ బ్రేక్ చేస్తూ ఉన్నారు. రెకబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమో ప్రామిసెస్ని నిలబెట్టుకుంటూ తప్పులు చేయకుండా దేవుడికి ఎప్పుడో ఇచ్చిన ప్రామిసెస్ని గుర్తు చేసుకుంటూ కరెక్ట్గా జీవిస్తూ ఉన్నారు. సో దేవుడు రెకబైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని బ్లెస్ చేస్తూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఫ్యూచర్లో కూడా దేవుడు ప్రామిస్ చేశారు, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు సర్వ్ చేస్తారు నిజాయితీ పరులుగా అనే దేవుడు బ్లెస్ చేస్తూ వాళ్ళని పొగిడినట్టు దేవుడు మనకు కనిపిస్తూ ఉంది. అలాగనే ఇజ్రాయెల్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి దేవుడు కర్స్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తానని మాట చెప్తున్నట్టుంది. సో ప్రామిసెస్ మనం చేస్తే కనుక బ్రేక్ చేయకూడదు. ఖచ్చితంగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం చేసిన ప్రామిస్ని మాత్రం ఎప్పుడూ నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా దేవుడికి ఇచ్చిన ప్రామిస్ అయితే ఇంక 100% నెరవేర్చాలి. దాంట్లో బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ బ్రేక్ చేస్తే దేవుడు సహించరు, దేవునికి కోపం వస్తుంది, దేవుడికి బాధ కలుగుతుంది. దేవుడు ఆ టైంలో మిమ్మల్ని పరీక్షించవచ్చు, మిమ్మల్ని శిక్షించవచ్చు కూడా. ఆ శిక్షలో మనం తట్టుకోలేము అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో మనం ప్రామిస్ చేసినప్పుడు దేవుడు వదిలేరు, కానీ ఆ ప్రామిస్ని మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారో, ఎంతవరకు మీరు గుర్తుందో, ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారో కూడా దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటారు మధ్యలో. ఆ టెస్ట్లో మీరు ఖచ్చితంగా గెలవాలి. ఆ టెస్ట్లో మీరు ఖచ్చితంగా దేవుడిని ఇంప్రెస్ చేయగలగాలి. అప్పుడే మీకు బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి. సో టెంప్టేషన్ అనేది చాలా కామన్గా మన స్పిరిచువల్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ టెంప్టేషన్. ప్రతి ఒక్కరూ కూడా శోధనను జయించేవారుగా ఉండాలి. శోధన మనకు ఖచ్చితంగా వస్తుంది. ఆ శోధనను మనం ఆ శోధనను మనం ఖచ్చితంగా జయించాలి అనే విషయాన్ని కూడా మనం బైబిల్లో చూద్దాం. సో శోధన వస్తే ఏం చేయాలి? ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10లో దేవుడు ఏమని అంటున్నారంటే, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 12లో 12-13 చదువుతున్నాను. 2 verses చదువుతున్నాను. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 12 and 13. Whoever thinks he is standing firm had better be careful that he does not fall. చూడండి, నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్గా ఫర్మ్గా ఉన్నావు అని అనుకుంటున్నావా? నువ్వు చాలా విశ్వాసంతో ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నావు అనుకుంటున్నావా? అయితే జాగ్రత్తగా ఉండు, నువ్వు పడిపోకుండా. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా కాపాడుకో నీ విశ్వాసాన్ని, జాగ్రత్తగా కాపాడుకో నీ ప్రామిస్ని, జాగ్రత్తగా కాపాడుకో నీ టెస్టిమోనీని, నీ యొక్క సాక్ష్యమును అని దేవుడు గుర్తు చేస్తున్నారు ఇక్కడ వాక్యంలో. ఓకే, ఎవ్రీ టెస్ట్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ అ కైండ్ దట్ నార్మలీ కమ్స్ టు పీపుల్. సో ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి టెస్టింగ్ టైం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి టెస్టింగ్ టైం అనేది వస్తుంది. కంపల్సరీగా అందరికీ వస్తుంది టెస్టింగ్ అనేది. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ టెంప్టేషన్. అందరికీ టెస్టింగ్ టైం వస్తుంది, టెంప్టేషన్ అందరికీ వస్తుంది. కానీ గాడ్ కీప్స్ హిస్ ప్రామిస్. దేవుడు తన ప్రామిస్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఎలా అంటే, హీ విల్ నాట్ అలౌ యూ టు బి టెస్టెడ్ బియాండ్ యువర్ పవర్ టు రిమైన్ ఫర్మ్. సో దేవుడు పరీక్షిస్తారు, కానీ ఎంతవరకు అంటే నువ్వు ఎంతవరకు నిల్చోగలవో అంతవరకు, అంతకంటే బియాండ్గా వెళ్ళరు దేవుడు. సో పరీక్ష అనేది కూడా లిమిటెడ్గా ఉంటుంది, నీ కెపాసిటీని తగ్గట్టుగా ఉంటుంది పరీక్ష. మరీ మీ కెపాసిటీని మించి దేవుడు పరీక్షించరు, టెస్ట్ చేయరు. ఓకే, ఎట్ ద టైమ్ యు ఆర్ పుట్ టు టెస్ట్, He will give you the strength to endure it and so provide you with the way out. సో పరీక్షించేది దేవుడు. ఆ పరీక్ష ఇచ్చినప్పుడు, ఆ టెస్ట్ వచ్చినప్పుడు, ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు అది ఓవర్కమ్ చేయడానికి కూడా దేవుడు మీకు హెల్ప్ చేస్తారంట. చూడండి, దేవుడు అంత మంచివారు. పరీక్షించడమే కాదు, ఓకే, దేవుడు పరీక్షించడమే కాదు, ఆ పరీక్ష ఓవర్కమ్ చేయడానికి, ఆ యొక్క టెంప్టేషన్ ఓవర్కమ్ చేయడానికి కావలసిన శక్తిని కూడా దేవుడు మీకు ఇస్తారంట. సో గాడ్ వాంట్స్ అస్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్.
పరీక్షని జయించడం దేవుని కావాలి, ఓవర్కమ్ చేయడం దేవుని కావాలి. ఒకవేళ నీకు పరీక్ష ఇచ్చిన దేవుడు, నీ కష్టం ఇచ్చిన దేవుడు ఎంతవరకు ఇస్తారంటే నువ్వు సహించినంత వరకే ఇస్తారు. అది ఓవర్కమ్ చేయడానికి కూడా దేవుడు నీకు సహాయం చేస్తారు. ఓకే, అట్ ది సేమ్ టైం హీ విల్ గివ్ యూ టెంప్టేషన్. నీ కష్టాన్ని ఇస్తారు దేవుడు, అదే టైంలో కష్టం నుంచి బయటకు వచ్చే మార్గం కూడా దేవుడు నీకు చూపిస్తారంట. కష్టం ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ యొక్క ఫెయిత్ ఎంత ఉందో పరీక్షించడానికి, నీకెంత నమ్మకం ఉందో దేవుని పట్ల అది పరీక్షించడానికి దేవుడు నీ కష్టాలను ఇస్తారు. ఆ కష్టం ఇచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టారు కానీ, నేను వదిలేరు కానీ, ఆ కష్టం నుంచి బయటికి రావడానికి కూడా మార్గం దేవుడు చూపిస్తారంట. సో ఎవ్రీథింగ్, గాడ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు గివ్ యూ ఫెయిత్, టు మేక్ యూ స్టాండ్ ఫర్మ్ ఫర్ హిమ్. ఓకే, మనం కరెక్ట్గా వెళ్ళడమే దేవునికి కావాలి. కరెక్ట్గా వెళ్ళడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ అదే ప్రాబ్లం నుంచి దేవుడిని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో మనం చేయవలసిన పని ఏంటంటే సింప్లీ కీప్ అవర్ ప్రామిసెస్. ఏమైతే ప్రామిసెస్ ఇచ్చామో అది గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా చేయండి. కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఇబ్బందులైనా సరే, టెంప్టేషన్ వచ్చినా సరే, ఆ ప్రామిసెస్ని మాత్రము బ్రేక్ చేయకూడదు. ఎస్పెషల్లీ దేవునికి ఇచ్చిన ప్రామిసెస్ అస్సలు బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే అంత కష్టపెట్టే పని దేవుడు చేయరు. ఒకవేళ కష్టం వచ్చినా మిమ్మల్ని పరీక్షించడానికే, ఆ కష్టంలోంచి కూడా బయటికి తీసుకొచ్చే మార్గం కూడా దేవుడు మీకు చూపిస్తారంట. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకో లాస్ట్గా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. జేమ్స్, ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 12 నేను చదువుతున్నాను. తెలుగులో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. ఏమనుందంటే, హ్యాపీ ఈజ్ ద పర్సన్ హూ రిమైన్స్ ఫెయిత్ఫుల్ అండర్ ట్రయల్స్, బికాజ్ వెన్ హీ సక్సీడ్స్ ఇన్ పాసింగ్ సచ్ ఎ టెస్ట్ he will receive as his reward the life which God has promised to those who love him. చూడండి, కష్టం వచ్చినప్పుడు విశ్వాసంగా ఉండి, నిలకడగా ఉండి, ఎవరైతే టెంప్ట్ అవ్వకుండా ఉంటారో, తప్పు చేయకుండా ఉంటారో, ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారంట. ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారంట. హ్యాపీ ఈజ్ ద పర్సన్ హూ రిమైన్స్ ఫెయిత్ఫుల్ అండర్ ట్రయల్స్. చూడండి, టెంప్టేషన్ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లైఫ్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, లైఫ్లో నీకు చాలా డిఫికల్ట్ టైమ్స్లో నువ్వు వెళ్తున్నప్పుడు, ఆ టైంలో కూడా నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండి, విశ్వాసంతో ఉండి, నమ్మకంగా దేవుని దగ్గర నువ్వు ఉన్నట్లయితే యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అంట. నీకున్న హ్యాపీనెస్ ఇంకెవ్వరికీ ఉండదంట. యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని దేవుడు ప్రామిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా చేయగలిగితే, ఆ విధంగా ఉండగలిగితే, ఆ విధంగా టెంప్టేషన్ ఓవర్కమ్ చేయగలిగితే, తప్పు చేయకుండా విశ్వాసంగా ఉండగలిగితే, కష్ట టైంలో కూడా, టెస్టింగ్ టైంలో కూడా, ట్రయల్స్లో కూడా ఉండగలిగితే ఏమవుద్దంటే, హీ విల్ రిసీవ్ ఏ రివార్డ్. ఏ రివార్డ్ అంటే నువ్వు గిఫ్ట్ పొందుకుంటావంట దేవుడి దగ్గర నుంచి. ఏ గిఫ్ట్ అంటే ద లైఫ్ విచ్ గాడ్ హెస్ ప్రామిస్డ్ టు దోస్ హూ లవ్ హిమ్. యూ విల్ గెట్ ఎ లైఫ్ యాజ్ ఎ రివార్డ్. ఏ లైఫ్ అంటే నీకు ప్రామిస్ చేసిన లైఫ్. ఎవరు ప్రామిస్ చేసింది? దేవుడికి ఇవ్వాలనుకుంటున్న లైఫ్, దేవుడికి ఇవ్వాలనుకుంటున్న బ్లెస్సింగ్స్, దేవుడికి ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్స్ నీ లైఫ్లో. ఒక బ్యూటిఫుల్ లైఫ్, ఒక వండర్ఫుల్ లైఫ్, ఒక ఎక్సైటింగ్ లైఫ్ దేవునికి ప్రామిస్ చేశారు. నీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. నీ ఫ్యూచర్ని బ్రైట్గా మార్చాలనుకుంటున్నారు. ఒక బ్యూటిఫుల్ లైఫ్ నీకు ఇవ్వాలనుకుంటున్నారు దేవుడు. ఆ లైఫ్ నీకు కావాలి అనుకుంటే, ఆ లైఫ్ నువ్వు పొందుకోవాలి అనుకుంటే, నువ్వు పరీక్ష గుండా వెళ్ళాలి. టెంప్టేషన్స్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఓవర్కమ్ చేయాలి. ఆ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నిలకడగా ఉండాలి, దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని కష్టం వచ్చింది కదా అని చెప్పేసి దేవుని విడిచిపెట్టేసి, కష్టం వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు చేస్తున్న తప్పులన్నీ ఏదైతే వదిలేసావో మళ్ళీ ఆ తప్పులు చేస్తూ ఉండకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, నువ్వు డ్రింకింగ్ మానేసావు, దేవునికి ప్రామిస్ చేసావు ఎప్పుడు డ్రింక్ చేయను అని, ఓకే, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఇంక దేవుని మర్చిపోయి దేవుడిని వదిలేసి, టెంప్టేషన్ వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోయి దేవుడిని వదిలేసి మళ్ళీ నువ్వు డ్రింక్లోకి వెళ్ళిపోయావు అనుకో,
దాన్ని నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. యూ కుడ్ నాట్ ఓవర్కమ్ యువర్ టెంప్టేషన్, యూ కుడ్ నాట్ ఓవర్కమ్ యువర్ డిఫికల్టీ అండ్ యూ అగైన్ వెంట్ బ్యాక్ టు డ్రింకింగ్. సో దేవుడు బాధపడతారు. నీకు ఇవ్వాలనుకుంటున్న బ్యూటిఫుల్ లైఫ్ని దేవుడు నీకు ఇవ్వలేరు. సో దేవుడు ఇస్తున్న ప్రామిస్ ఈరోజు మనకి, ఈ రోజున దేవుడు నీకు నాకు మనందరికీ ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే, నీకు బ్యూటిఫుల్ లైఫ్ని ఇవ్వాలని, నీకు బెస్ట్ లైఫ్ని ఇవ్వాలని, బ్యూటిఫుల్ ఫ్యూచర్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ ఫ్యూచర్ని, ఆ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ని, ఆ గిఫ్ట్స్ని నువ్వు పొందుకోవాలంటే ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, కష్టాలని నీ లైఫ్లో నువ్వు ఆహ్వానించాలి, హ్యాపీగా నువ్వు జయించాలి. కష్టంలో కూడా నువ్వు తప్పు చేయకూడదు, విశ్వాసంతో ఉండాలి, ఫెయిత్తో ఉండాలి. ఖచ్చితంగా బయటకు వస్తావనే కాన్ఫిడెన్స్తో నువ్వు కష్టాలను జయించాలి, ఓవర్కమ్ చేయాలి, టెంప్టేషన్స్ని జయించాలి. జయించినప్పుడు నువ్వు హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటావు లైఫ్లో. యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. ఆ కష్టాన్ని జయించే విధానం దేవుడు చూసి నీకు మంచి ఫ్యూచర్ని, మంచి బ్లెస్సింగ్స్ని, మంచి లైఫ్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. నువ్వు తీసుకోబోతున్నావు. ఆ ప్రామిస్ దేవుడు నెరవేర్చుకుంటారు ఖచ్చితంగా నీ లైఫ్లో. నువ్వు కూడా దేవుడికి ఇచ్చిన ప్రామిస్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఓకే, దేవుడి వాక్యాన్ని, ఈ సమయాన్ని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ దిస్ టైమ్ అండ్ దిస్ వర్డ్స్. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఈ సెషన్ని. ఓకే. Heavenly Father, thank you very much, God, for giving us this opportunity to talk to you, to talk with your people, Father. ఈ సండే ఉదయకాలం సమయమున మీతో టైం స్పెండ్ చేయడానికి, మంచి మాటలు వినడానికి, వాక్యాన్ని వినడానికి, బలపడడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ మాటలు, ఈ వాక్యము మా జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాం తండ్రి. మీరే తండ్రి నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు అని అనుకుంటున్నాను తండ్రి. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ లైఫ్ గురించి ప్రేయర్ చేస్తున్నాను. ఎవరికి ఏం కావాలో సమస్తం మీకు తెలిసిన తండ్రి. ఎవరు ఏది ఆశపడుతున్నారో, ఏ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నారో, ఏ కష్టాల్లో గుండా వెళ్తున్నారో, ఏ డిఫికల్టీస్ గుండా వెళ్తున్నారో మీకు తెలుసును. ఎవరు ఏ లైఫ్ కావాలని ఆశపడుతున్నారో, ఏ ఫ్యూచర్ కావాలని ఆశపడుతున్నారో, ఏ మార్గం కావాలని ఆశపడుతున్నారో, ఏ జాబ్ కావాలని ఆశపడుతున్నారో, ఏ మనీ కావాలని ఆశపడుతున్నారో, ఏది కావాలని ఆశపడుతున్నారో సమస్తం మీకు తెలిసిన తండ్రి. మీరే వాళ్ళ లైఫ్ని బ్లెస్ చేయండి. మీరే వారికి కావాల్సింది దయచేయండి. అంతకంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. మేము అడిగిన దానికంటే ఎక్కువగా ప్రామిస్ చేసి ఇచ్చే దేవుడు తండ్రి మీరు. మీ పట్ల విశ్వాసం ఉంచి, మీ పట్ల నమ్మకం ఉంచి, మా లైఫ్లో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మేము కుమిలిపోకుండా, బాధపడకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా స్ట్రాంగ్గా మీ పట్ల విశ్వాసం ఉంచి మీ ప్రామిస్ని మా లైఫ్లో నెరవేర్చుకోవడానికి, మేము ఇచ్చిన ప్రామిస్ని మేము నిలకడగా ఉండి బ్రేక్ చేయకుండా ఉండడానికి సహాయం దయచేయండి. మీరు నడిపిస్తున్నారని తెలుస్తుంది. మీరే మంచి ఫ్యూచర్ ఇచ్చి చూస్తున్న వారికి, వింటున్న వారికి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేసి, బంధకాల నుంచి విడుదల దయచేసి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మీరు ఇస్తున్నారు తండ్రి. ఆరోగ్యం ఇస్తున్నారు, హెల్త్ ఇస్తున్నారు, ప్రాస్పెరిటీ ఇస్తున్నారు. వారికి, వారి ఫ్యామిలీస్ని బ్లెస్ చేస్తున్నారు తండ్రి. మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగనే తండ్రి, ఎగ్జామ్స్ రాసిన వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, హెల్ప్ చేయండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి, సహాయం దయచేయండి. మీతో కలిసి జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ఎవరైతే హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నారో, ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారో, వేసుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఉన్నారో, తినడానికి తిండి లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఈ కోవిడ్ వల్ల సఫర్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఐసీయూస్లో కోవిడ్ వల్ల సఫర్ అవుతున్న వారి గురించి, వేరే ఇబ్బందుల వల్ల సఫర్ అవుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి, ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. కంప్లీట్ ఆరోగ్యంతో, హెల్త్తో తండ్రి ఉండడానికి మీ కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి, ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్న వారి గురించి, ఒంటరిగా ఉన్న వారి గురించి, సఫర్ అవుతున్న వారి గురించి, ఎవ్వరు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆర్ఫన్స్ గురించి, వీడియోస్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఈ వీక్ అంతా మీరు ఉండడం మాతో, ప్రతి ఒక్క విషయంలో మీరే ఉండండి. ఈ క్రిస్మస్ వీక్లో మీరే ఉండండి. ఫ్రైడే క్రిస్మస్ చేసుకుంటూ ఉండగా మీరే తండ్రి హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, జాయ్ ప్రతి ఒక్కరికి దయచేసి మీరే నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ లైవ్లో వచ్చినంత వరకు మీ కృపను మాతో నుంచి బలపరచమని, నడిపించమని, సంతోషము సమాధానంతో ప్రతి ఒక్కరికి నింపి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, ఓకే. సో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. ఏమైనా స్పిరిచువల్ గైడెన్స్ కావాలన్నా, లేదా ఏమైనా హెల్ప్ కావాలన్నా నాకు మీ నెంబర్ ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఉంటే మీరు కాల్ చేయండి. నెంబర్ లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ పెట్టండి. మీ గురించి నేను ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను. మీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి నేను ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను, ఓకే. అలాగనే మరి ఈ వీక్ క్రిస్మస్ వీక్ కాబట్టి, ఫ్రైడే క్రిస్మస్ కాబట్టి, నేను మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ క్రిస్మస్ మెసేజ్తో మీ ముందు ఉంటాను నేను లైవ్లో, ఓకే. ఫ్రైడే మార్నింగ్ క్రిస్మస్ మెసేజ్తో ఫేస్బుక్లో లైవ్లో ఉంటాను. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఆ లింక్ నేను ఫేస్బుక్లో పెడతాను. తర్వాత నా వాట్సాప్ స్టేటస్లో కూడా ఆ లింక్ ఉంటుంది, యూట్యూబ్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, ఓకే. సో అయితే మళ్ళీ ఫ్రైడే కలుసుకుందాం క్రిస్మస్ రోజున. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు పెట్టండి, ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు పెట్టండి. మెడికల్గా కూడా హెల్ప్ కావాలంటే, ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు హెల్ప్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. వైజాగ్లో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, ఎనీ ప్లేస్ ఐ కెన్ హెల్ప్ యూ. ఎనీ హెల్త్ కండిషన్, ఎనీ మెడికల్ ప్రాబ్లం నాకు ఖచ్చితంగా చెప్పండి, ఓకే. డెఫినెట్లీ నా వంతు సహాయం నేను చేస్తాను, ఓకేనా. సో అందరూ హ్యాపీగా ఉండండి. హ్యాపీ సండే, హ్యాపీ వీక్ అహెడ్, హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. సో బీ హ్యాపీ, ఎంజాయ్ యువర్ టైమ్, ఎంజాయ్ యువర్ డేస్, ఓకే. మళ్ళీ కలుసుకుందాం ఫ్రైడే మార్నింగ్. మర్చిపోకండి, ఫ్రైడే మార్నింగ్ క్రిస్మస్ మెసేజ్తో నేను మళ్ళీ లైవ్లో ఉంటాను మీ ముందు, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. Have a good day. Bye.